వెల్కమ్ టు లైఫ్ లైన్. వెన్ను నొప్పి, నడుము నొప్పి, సయాటికాతో బాధపడే వారికి మా దగ్గర చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటున్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. వెన్ను నొప్పి అనగానే బ్యాక్ పెయిన్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఎవరికి ఎక్కువగా వస్తుందంటారు? ఒకటండి, అంటే వెన్ను నొప్పి అని మనం అనుకున్నప్పుడు చాలా కారణాలు కూడా ఉంటాయి. ఈ కారణాలలో యాక్చువల్గా మనకు తెలిసిన కారణాలు ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కావడమో, లేకుంటే ఏదైనా బరువు ఎత్తడమో, లేకపోతే కింద పడడమో, ఇలాంటి కారణాలే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ సయాటికా ఆర్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ బ్యాక్ పెయిన్ అనేది కొన్ని ఉంటాయి. అంటే వీటికి కారణాలు మన చుట్టుపక్కల ఉన్నవే కారణాలు అయిపోతూ ఉంటాయి. అంటే చాలా కామన్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా మనకు కారణాలు కావచ్చు. నెంబర్ 1, మనం కూర్చునే చైర్. మన చైర్ సరిగ్గా లేదనుకోండి, ఆటోమేటికలీ లాంగ్ లాస్టింగ్గా మీరు దాంట్లోనే కూర్చొని ఉంటున్నారు అని అంటే అది వెన్ను కండరాల మీద ఎఫెక్ట్ తీసుకొచ్చి ఆటోమేటికలీ మీకు వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మనం యూజ్ చేసే మ్యాట్రస్ అంతెందుకు, నార్మల్గా దూది పరుపు ఏదైతే యూజ్ చేస్తారో ఈ ఎండాకాలంలో ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల అది గడ్డ కట్టిపోయినట్టుగా అయిపోయి ఉండలుగా కట్టిపోయి నడుము దగ్గరనే నొక్కుంది, మెడ దగ్గరే నొక్కుంది అనుకోండి, ఆటోమేటికలీ మీకు వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 3, మీరు యూజ్ చేసే షోల్డర్ బ్యాగ్. షోల్డర్ బ్యాగ్లో మీరు బాగా బరువు ఎక్కువగా వేసుకొని ఒకటే సైడ్ వేసుకొని తిరుగుతున్నారనుకోండి, ఆటోమేటికలీ మీకు నెక్ పెయిన్, భుజం నొప్పి, ఈ చెయ్యి అంతా కూడా నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు యూజ్ చేసేటువంటి ల్యాప్టాప్ ఇంకొక ఏదైతే చేతికి వేసుకుంటారో దానికి ఆటోమేటికలీ మనకి నొప్పి వస్తుంది. ఇదే కాకుండా హై హీల్స్ వేసుకోవడము, అది కూడా మీ ఓవరాల్గా మీ నడుము మీద ప్రెషర్ పడుతుంది, మోకాల మీద ప్రెషర్ పడుతుంది, అండ్ మడిమల మీద ప్రెషర్ పడుతుంది. ముఖ్యంగా సయాటిక్ నర్వ్కి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇదే కాకుండా మనం పెట్టుకునేటువంటి వ్యాలెట్, యూజువల్గా మేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక పాకెట్లో లెదర్ పర్స్ పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ పెట్టుకున్నప్పుడు ఆ పర్సు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి సయాటిక్ నర్వ్ నొక్కుకోవడం వల్ల కాలంతా పాకేటువంటి నొప్పి, తీవ్రమైనటువంటి తిమ్మిర్లు, పోట్లు, మంటలన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇదే కాకుండా కొంతమందికి టైట్గా బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా సయాటికా, బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా లోపల ఇన్నర్స్ వేసుకునేటప్పుడు టైట్ అండర్వేర్స్ వేసుకోవడం కానీ, లేదా టైట్ ఫీమేల్స్ అయితే టైట్ బ్రాస్ వేసుకోవడం కానీ, ఇలాంటివి మనకు సరిపడనివి వేసుకున్నప్పుడు కూడా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా అన్యూజువల్ కాజెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటాం. సో ఈ కారణాలన్నీ కూడా మనం తెలుసుకొని అనంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్గా మనంగా కొని తెచ్చుకునేటువంటి కారణాలు ఇవన్నీ. సో మనం వేసుకునే షూస్ దగ్గర నుంచి, మనం పెట్టుకునే బెల్ట్ దగ్గర నుంచి, మనం వాడేటువంటి షోల్డర్ బ్యాగ్ దగ్గర నుంచి, వీటన్నిటిలో మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు వెన్నునొప్పి రాదు, వెన్నునొప్పి లక్షణాలు బయటపడవు, వెన్నునొప్పి లక్షణాలు వచ్చేసి రోగ సమూహంగా కూడా మారకుండా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే డాక్టర్ గారు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? దీనికి లక్షణాలు మనం కనుక మాట్లాడినట్లయితే మెడలో నొక్కున్నప్పుడు ఒక పైకి 26 లక్షణాలు కనబడతాయండి. నడుములో కనుక నరం నొక్కున్నప్పుడు అంటే L4, L5 దగ్గర నరం నొక్కున్నప్పుడు కిందికి మొత్తంగా 18 లక్షణాలు కనబడతాయి. ఫస్ట్ మెడలో లక్షణాలు చెప్తాను. మెడలో నొక్కున్నప్పుడు యూజువల్గా మనకు ఒక వీక్ పాయింట్ ఉంటుంది. నెక్లో C5, C6 అనే పాయింట్ ఉంటుంది. ఇక్కడ కనుక నొక్కున్నట్లయితే మనకు మెడలో నొప్పి వస్తుంది, అట్ ద సేమ్ టైం భుజం నొప్పి వస్తుంది, మోచేయి నొప్పి వస్తుంది, 3 వేళ్ళు 2 వేళ్ళు తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. ఇవే కాకుండా గుండెలో నొప్పి వస్తుంది, అంటే చెస్ట్ పెయిన్ని పోలినటువంటి పెయిన్ వస్తుంది, ఎసిడిటీ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అండ్ చెవు వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి ఈ తల హాఫ్ సైడెడ్ హెడేక్ రావడము, తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావడము, షాకులు కొట్టినట్టుగా అవడము, ఇవన్నీ కూడా వస్తాయి. ఇది కాకుండా వర్టిగో అంటే తల తిరగడము, ఈ లక్షణం కూడా కనబడుతుంది. దీంతో పాటుగా చెయ్యి అంతా ఎండిపోయి చెయ్యి పక్షవాతం వచ్చినటువంటి కండిషన్, బ్యారీ లూయిస్ సిండ్రోమ్ అనే ఒక కాంప్లికేటెడ్ స్టేట్ కూడా ఉంటుంది దీంట్లో. ఇదే కాకుండా కంటి చూపు తగ్గిపోవడము, స్మెల్ తగ్గిపోవడము, టేస్ట్ తగ్గిపోవడము, గుండెల్లో నొప్పి రావడం, ఇవన్నీ కూడా మన స్పాండిలైటిస్లో ఇవన్నీ లక్షణాలు కనబడతాయి.
అదే కనుక నడుములో నొక్కున్నట్లయితే నడుము ప్రాంతంలో నొప్పితో పాటుగా కాలంతా పాకేటువంటి సయాటికా లక్షణాలు కూడా కనబడతాయి. అంటే తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా కూడా మనకు నొప్పి రావడము. ఎట్ ద సేమ్ టైం గజ్జల ప్రాంతంలో నుండి అంగానికి, అండకోశానికి కూడా ఈ నరం వెళ్తుంది, ప్యుడెండల్ నర్వ్గా మారి నరం వెళ్తుంది. కాబట్టి అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు మేల్స్లో ఎక్కువగా కనబడతాయి. ఫీమేల్స్లో ఫ్రిజిడిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మెన్స్ట్రువల్ సైకిల్ డిజార్డర్సు, సెక్స్లో కోరిక తగ్గిపోవడము అండ్ డిస్పరోనియా అంటే పెయిన్ఫుల్ సెక్స్, ఇవన్నీ కూడా లక్షణాలుగా కనబడేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, L4, L5 సమస్యలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో వెనకాల నడుములో నొక్కున్నప్పుడు అవన్నీ కూడా యూజువల్గా మనకి స్పైన్ ఏదైతే ఉందో అది మనకి ఎస్ ఆకారంలో ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ అండి. అది మెడలో నొక్కున్నట్లయితే సర్వైకల్ సిమ్టమ్స్ అన్నీ కూడా కనబడతాయి. నడుములో నొక్కున్నట్లయితే యూజువల్గా నొక్కునేది L4, L5 అనే ప్రాంతంలో నొక్కుంటుంది. అక్కడ నొక్కుంటే ఇంతకుముందు చెప్పింది లక్షణాలు చెప్పాను, ఇప్పుడు ఒకసారి దాని స్టేజెస్ వారీగా కూడా చెప్తాను. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఓన్లీ లోకలైజ్డ్ పెయినే ఉంటుంది, అంటే నడుములో మాత్రమే నొప్పి ఉంటుంది, మెడలో మాత్రమే నొప్పి ఉంటుంది. ఆ స్టేజ్లో ఏంటంటే మీరు పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. రెండో స్టేజ్లో నడుములో ఉన్న నొప్పి కాస్త తొడల దాకా పాకుతూ ఉంటుంది, మెడలో ఉన్న నొప్పి కాస్త భుజం దాకా పాకుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఏంటంటే కంపల్సరీగా మీరు నొప్పి గోళీ పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. థర్డ్ స్టేజ్లో ఏంటంటే కాలంతా పాకేటువంటి సయాటికా లక్షణాలు అన్నీ కూడా కనబడతాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ నొక్కున్నప్పుడు పైన వచ్చేటువంటి 26 లక్షణాలు అన్నీ కూడా కనబడవచ్చు. దాంట్లో తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కనబడవచ్చు. ఆ స్టేజ్లో మీరు నొప్పి గోళీ వేసుకున్నా మీకు అది పనిచేయకపోవచ్చు. నాలుగో స్టేజ్లో ఏంటంటే ఈ కాలంతా పాకే సయాటికా లక్షణాలతో పాటుగా షాకులు కూడా కొడుతూ ఉంటాయి, పిక్కలు గట్టిగా పట్టేస్తూ ఉంటాయి, దగ్గినా తుమ్మినా కానీ నొప్పి వస్తూ ఉంటుంది, నవ్వినా కానీ నొప్పి వస్తుంది. కొంచెం దూరం కొంతమందికి కూర్చుంటే హాయిగా ఉంటుంది, కొంతమందికి నడిస్తే నొప్పి వస్తుంది, కొంతమంది పడుకొని లేచేటప్పుడు కూడా నొప్పి వస్తుంది, పక్కకు తిరిగేటప్పుడు పడుకొని పక్కకు తిరగాలన్నా కానీ షాకులు కొట్టేటువంటి కండిషన్ అంతా కూడా వస్తుంది. ఈ స్టేజ్లో యూరిన్ మీద, మోషన్ మీద కూడా మీకు పట్టు కోల్పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటాము, అంటే యూరిన్ ఆగిపోవడము లేదా మోషన్ ఆగిపోవడము, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్, ఎర్లీ ఫోర్త్ స్టేజ్ దాకా కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలు, ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. కాబట్టి సర్జరీ అని చెప్పగానే భయపడిపోకండి, కంపల్సరీగా సెకండ్ ఒపీనియన్కి, బెస్ట్ ఒపీనియన్కి మా దగ్గరికి ఒకసారి రండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, సయాటికా ఎక్కువగా ఎవరికి వస్తుంది, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఒకటండి, సయాటికా అనేది ఇప్పుడు చాలా కామన్గా కనబడేటువంటి వ్యాధి. ఎందుకు అనంటే మనం కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం, మన జీవన విధానాలు మారిపోయాయి. సయాటికా అనేది కాలంతా పాకేటువంటి ఒక వ్యాధి, ఒక లక్షణం. ఇది లక్షణం మాత్రమే, ఒక మిస్నోమర్ అంటాము. దీంట్లో ఏమవుతుంది అనంటే నడుములో ఒక నరం వస్తుంది. L3 నుంచి S3 దాకా 3 నరాలు వస్తాయి. ఈ 3 నరాలు కలిసి ఒక పెద్ద నరం ఏర్పడుతుంది. ఆ నరము మన బొటనవేలు మందం అంతా ఉంటుంది. అది తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, మన కాలంతా వచ్చేటువంటి నరం. దిస్ ఈజ్ కాల్డ్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. ఈ నర్వ్ కరెక్ట్గా నొక్కున్నప్పుడు, గట్టిగా నొక్కున్నప్పుడు ఆ కాలంతా పాకేటువంటి నొప్పి వస్తుంది. దాన్నే సయాటికా అంటాం. ఆయుర్వేదంలో దీన్ని గృద్రసి వాతం అంటాం. గృద్ర అని ఎందుకు గృద్రసి అని ఎందుకు పేరు పెట్టారు అని అంటే, గృద్ర అంటే గద్ద అని అర్థం, అంటే ఈగల్ అని అర్థం. ఈగల్ నడిచినప్పుడు మీరు చూసినట్లయితే ఇట్లా పట్టి నడుస్తూ ఉంటుంది. సో సయాటికాలో సివియర్ స్టేజ్ సయాటిక్ పేషెంట్లో ఆ గెయిట్ కూడా మారిపోతుంది, వాళ్ళు కూడా గద్ద నడిచినట్టుగా నడుస్తూ ఉంటారు. అందుకని దీన్ని గృద్రసి వాతం అన్నారు. సో ఈ సయాటికాకి గృద్రసికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ఆయుర్వేదం ప్రకారం చెప్పినట్లయితే వాతం, వాత కఫం అని 2 వెరైటీస్ ఉంటాయి. వాత కఫం ఈజీ టు ట్రీట్, కొంచెం వాతం కొంచెం కష్టతరంగా ఉంటుంది. మీరు ఈజీ టు ట్రీట్ సయాటికా ప్రాబ్లం ఉందా,
హార్డ్ టు ట్రీట్ సయాటికా ప్రాబ్లం ఉందా అనేది మీ శరీర ధర్మాన్ని బట్టి. డిస్క్ సమస్యలు వెన్నునొప్పికి దారితీస్తాయి. అసలు డిస్క్ సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ఒకటండి, మనము మన బ్యాక్లో చూసినట్లయితే 120 కండరాలు, 210 లిగమెంట్స్, 33 వెన్నుముకలు, 28 డిస్కులు, 100కు పైగా ఫేసెడ్ జాయింట్స్ అంటే వెన్నుని కలిపేటువంటి భూమికలు, అండ్ 31 పెయిర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవే కాకుండా అసంఖ్యాకమైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. సో డిస్క్ అనేది ఏదైతే ఉందో ఒక వెన్నుముకకి ఇంకొక వెన్నుముకకి మధ్యలో ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ అండి. ఇది చాలా బయటికి ఒక వలయంలాగా ఉంటుంది. కెరాటినైజ్డ్ సబ్స్టెన్స్తోని తయారవుతుంది. చాలా గట్టిగా ఉంటుంది. లోపల మాత్రం ఒక గుజ్జుతో నింపబడి ఉంటుంది. న్యూక్లియస్ పల్పోసెస్ అంటాం. సో ఈ డిస్క్ ఎందుకు మనకు అసలు అని అంటే, మనం ఎగిరినా దుమికినా ఏదైతే ఎక్స్ట్రా ప్రెషర్ మన స్పైన్ మీద పెడతామో ఆ పెట్టినప్పుడు అది కుషన్ లాగా పనిచేస్తుంది. రెండు వెన్నుముకలు గుద్దుకోకుండా మధ్యలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా నార్మల్గా హెల్తీగా ఉండడం కోసము ఈ డిస్కులు పనిచేస్తూ ఉంటాయి. సో అలాంటిది మనం ఎక్కువగా నిలబడ్డప్పుడు, ఎక్కువగా కూర్చున్నప్పుడు, చాలా గంటలు కరెక్ట్గా ఇర్రెగ్యులర్గా కూర్చున్నప్పుడు, ఇర్రెగ్యులర్గా నిలబడ్డప్పుడు అక్కడ ప్రెషర్ పడి మనకి ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో, ఇంతకుముందు చెప్పినట్టుగా L4, L5లో, C5, C6లో ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో అక్కడ ప్రెషర్ పెరిగి ఆ డిస్క్ బయట ఉన్న యాన్యులార్ ఫైబ్రోసిస్ అనే స్ట్రక్చరు పగిలిపోతుంది. అది పగిలిపోయినప్పుడు లోపల ఉన్న గుజ్జు కాస్త బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినటువంటి గుజ్జు పక్కనున్నటువంటి ఎగ్జిటింగ్ నర్వ్ రూట్ మీద, మనకి లోపలికి అక్కడి నుంచి వచ్చేటువంటి నర్వస్ సిస్టమ్ మీద అది ప్రెషర్ పడుతుంది. పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్క్లో ఉన్నటువంటి ట్యూమర్ నెక్రోజింగ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. వాటి వల్ల ఇరిటేషన్కి, నర్వ్ ఇరిటేషన్కి గురవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా నడుములో నుంచి స్టార్ట్ అయ్యి తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదమంతా కూడా ఏదైతే నరం వస్తుందో ఆ సయాటిక్ నర్వ్ మీద కనుక ఈ డిస్క్ లోపల ఉన్న గుజ్జు బయటకు వచ్చి దాని మీద ప్రెషర్ పడింది అనుకోండి, ఆ నరంలో ఇరిటేషను, ఇన్ఫ్లమేషను ఇవన్నీ కూడా వస్తాయి. దాంతో ఆ నరము వాపు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది వాపు వచ్చినప్పుడు అక్కడ నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు, కాలంతా పాకేటువంటి సయాటికా ఈ లక్షణాలన్నీ కూడా కలిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, నరాలని మనము చచ్చుబడిపోయేటువంటి కొంతకాలం వరకు అనస్థెటిక్ ఎఫెక్ట్ ఉండేటువంటి మందులు వాడడం కన్నా మూల కారణమైనటువంటి డిస్కులో మూల కారణమైనటువంటి స్పైనల్ టెన్షన్ని తగ్గించుకునేటువంటి ఉపచారాలు చేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా మనము ఇతర వైద్య విధానాలకు వెళ్ళినప్పుడు ఆ నొప్పిని తగ్గించేటువంటి నొప్పి గోళీలు ఇస్తూ ఉంటారు, అనస్థెటిక్ డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. కానీ అవన్నీ వేసుకున్నప్పుడు మీకు దాని పవర్ ఉన్నంతసేపు, అంటే 3 నుంచి 4 గంటలు లేదా మ్యాక్సిమం 6 గంటల దాకా మీకు నొప్పి తగ్గినట్టుగా, మసకబారిపోయినట్టుగా, కొంచెం కంట్రోల్ అయినట్టుగా అనిపిస్తుందే కానీ మూల కారణమైనటువంటి వాతాన్ని తగ్గించేటువంటి ఉపచారాలు చేయరు. కాకపోతే ఇక్కడ ఆయుర్వేదంలోకి వచ్చినప్పుడు వాతాన్ని తగ్గించేటువంటి ఉపాయాలు చేసినప్పుడు, ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు చేసినప్పుడు, అట్ ద సేమ్ టైం వాతాహార చికిత్సలన్నీ కూడా చేసినప్పుడు, ఆహారపు ఔషధాలన్నీ కూడా వాతం తగ్గించేటువంటి విధంగా మనం తీసుకున్నప్పుడు ఆటోమేటికలీ స్పైనల్ టెన్షన్ తగ్గుతుంది, పక్కనున్నటువంటి ఇన్ఫ్లమేషన్ మెకానిజం అంతా తగ్గిపోతుంది. అది తగ్గిపోయినప్పుడు మూల కారణం, రూట్ కాజ్ ఎలిమినేషన్ జరిగి మీకు కాలంతా పాకేటువంటి సయాటికా లక్షణాలన్నీ కూడా తగ్గేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, స్పాండిలైటిస్ ఏ విధంగా వెన్నునొప్పికి కారణమవుతుందంటారు? ఒకటండి, ఇంతకుముందు చెప్పింది వెన్నుముకకి మధ్యలో డిస్కులు ఉంటాయని, కానీ ఆ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఫేసెడ్ జాయింట్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఏమవుతుందంటే ఆర్థరైటిస్ ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో స్పైన్లో కూడా ఆర్థరైటిస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము లైఫ్ స్టైల్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఎక్కువగా కూర్చోవడము, ఎక్కువగా నిలబడము, ఎక్కువగా ప్రయాణం చేయడము, ఎక్కువగా బరువులు ఎత్తడము, ఇవన్నీ పనులు చేస్తూ ఉండడం వల్ల వెన్నుముక దగ్గర రాపిడి ఏర్పడి అక్కడ ఎక్స్ట్రా కాల్షియం గ్రోత్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. యూజువల్గా ఏంటంటే వీటిని ఆస్టియోఫైట్స్ అంటాము, లేదా ప్యారెట్ బీక్స్ అంటాం. ఎందుకంటే అవి చాలా పెద్దగా వచ్చి పైనున్న వెన్నుముకకి కిందున్న వెన్నుముక రెండు టచ్ అయిపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మధ్య నుంచి వచ్చేటువంటి నరం మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది.
ఇంతకుముందు చెప్పినట్టుగా సేమ్ మళ్ళీ అదే నరం నొక్కుంటుంది, కాలంతా పాకేటువంటి సయాటికా లక్షణాలు రావచ్చు. C5 C6లో కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది, అక్కడ కూడా స్పాండిలైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు ఆటోమేటికలీ 26 లక్షణాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. చాలా మట్టుకు చాలాసార్లు ఏమవుతుందంటే C5 C6లో నొక్కున్నప్పుడు రాడిక్యులర్ పెయిన్ అనేది కూడా వస్తుంది. నార్మల్గా చెస్ట్ పెయిన్ వస్తుంది. సో చెస్ట్ పెయిన్ రాగానే మనము కార్డియాలజిస్ట్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఎక్స్రే ఈసీజీలు అవన్నీ తీసేసి అన్నీ నార్మల్గా ఉన్నాయి అని చెప్పేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ నొప్పి వస్తుంది అని అంటే దాంట్లో 3 కారణాలు ఉండొచ్చు అండి. ఒకటి డైరెక్ట్గా మీకు అసిడిటీ వల్ల వచ్చేటువంటి నొప్పి ఉంటుంది, రెండోది స్పాండిలైటిస్ వల్ల వచ్చేటువంటి నొప్పి ఉంటుంది, మూడోది హార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు చెస్ట్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చెస్ట్ పెయినే కదా అని అలక్ష్యం చేయకుండా అది రాడిక్యులర్ పెయిన్ కావచ్చు, అది స్పాండిలైటిస్ పెయిన్ అనేది రేడియేషన్ పెయిన్ అనేది కూడా కావచ్చు. కాబట్టి సో మీరు స్పాండిలైటిస్ లక్షణాలన్నీ కూడా తెలుసుకొని ఉండడంలో అస్సలు తప్పు లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వీటన్నిటికీ మూల కారణమైనటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ లైఫ్ స్టైల్ని సరిదిద్దుకోవడం కూడా మనం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం అండి. ఓకే, క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, దాని కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? క్రానిక్ నార్మల్గా టైం అనుసారంగా బ్యాక్ పెయిన్ని డివైడ్ చేస్తూ ఉంటామండి. సో అక్యూట్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ అనేవి రెండు ఉంటాయి. అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఈ మధ్యలోనే వచ్చినటువంటి బ్యాక్ పెయిన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే ఒక నెల రోజుల నుంచి మనల్ని బాధ పెడుతూ ఉన్నటువంటి వెన్నునొప్పిని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. దీంట్లో సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అని కూడా ఉంటుంది. అంటే 1 month నుంచి 3 నెలల దాకా మనల్ని 3 నెలల నుంచి బాధ పెడుతూ ఉంది అని అంటే దాన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నుంచి 6 నెలల దాకా మనల్ని బాధ పెడుతూ ఉన్నటువంటి వెన్నునొప్పిని బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. 6 నెలలు కూడా దాటిపోయి మనల్ని ఏళ్ల కొద్దీ మనల్ని బాధ పెడుతూ ఉంటే క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటాం. ఇది ఒక క్లాసిఫికేషన్. ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది, దాంట్లో సింపుల్ బ్యాక్ పెయిన్ అంటాం. దానంతలదే వచ్చి దానంతలదే తగ్గిపోయేటువంటి బ్యాక్ పెయిన్ని సింపుల్ బ్యాక్ పెయిన్ అంటాం. క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే దీర్ఘకాలికంగా వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే నిరంతరాయంగా మిమ్మల్ని వెంటాడేటువంటి బ్యాక్ పెయిన్ని కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్ అంటాం. క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అని ఇంకోటి ఉంటుంది. అంటే మీరు ఎంత కష్టపడ్డా మీరు ఏం చేసినా మిమ్మల్ని మంచానికి కట్టిపడేసేటువంటి బ్యాక్ పెయిన్గా రూపాంతరం చెందుతూ ఉంటుంది. దాన్ని క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అంటాం. సో సింపుల్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్, క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అని కూడా ఉంటాయి. కాకపోతే ఈ క్రానిక్ బ్యాక్ పెయిన్లో వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇది ఓన్లీ స్పైన్లో లక్షణాలు చూపించకుండా మిగతా లక్షణాలన్నీ కూడా చూపిస్తుంటాయి. అంటే బియాండ్ అండ్ అబోవ్ ద స్పైన్ మీకు లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ మైగ్రేన్ కండిషన్ మీకు క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్లో కనబడుతూ ఉంటుంది. వర్టిగో మీకు క్రానిక్ బ్యాక్ పెయిన్ కండిషన్లో కనబడుతుంది. ఇవే కాకుండా కంటిన్యూస్గా మీకు ఈ లాక్ జా అంటాం, అనుగ్రహం అంటాం ఆయుర్వేదంలో, ఇక్కడ నొప్పి వస్తుంది, ఈ దవడని కదిలిచ్చే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అలాంటి కండిషన్స్ అన్నీ కూడా క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్లోకి వచ్చేస్తాయి. అండ్ స్ట్రెస్ కూడా దీంట్లోకి యాడ్ అయిపోతుంది. ఏ చిన్న విషయం చెప్పినా చాలా ఎక్కువగా ఆలోచించడం, చాలా ఎక్కువగా టెన్షన్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతాయి. అంటే స్పైన్లో మాత్రమే లక్షణాలు కాకుండా ఇంతకుముందు చెప్పిన 26 లక్షణాలు 18 లక్షణాలే కాకుండా మొత్తం శరీరం పైన కూడా ప్రభావం పడుతుంది, మీ మెదడు పైన కూడా ప్రభావం పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఒక పాయింట్ ఏంటంటే ఇలాంటి స్పాండిలైటిస్ని మనం అలక్ష్యం చేస్తే, ఇలాంటి వెన్నునొప్పిని కనుక మనం అలక్ష్యం చేస్తే అండ్ స్ట్రెస్ని కూడా ఎక్కువగా తీసుకుంటే ఈ మధ్య చాలా కామన్గా వచ్చే MND కండిషన్ అంటే మోటార్ న్యూరాన్ డిసీజ్ కండిషన్ కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వెన్నునొప్పి కాస్త ఇంతకుముందు చెప్పినట్టుగా బియాండ్ స్పైన్ వెళ్ళి మీ బ్రెయిన్లో కుంచుకుపోయే తత్వాన్ని క్రియేట్ చేసి అక్కడి నుంచి వచ్చే 2 నరాలు, ఒక నరము మన నర్వస్ సిస్టమ్కి వస్తుంది, ఒక నరము కండరాలకు వస్తుంది. మోటార్ న్యూరాన్ డిసీజ్ ఏంటంటే ఈ కండరాలన్నీ కూడా ఎండిపోయి ముఖ్యంగా ఈ థెనార్ హైపోథెనార్ ఏరియాలో ఇక్కడంతా కండరం ఎండిపోయి గ్లాస్ పట్టుకోలేక, పళ్ళు తోముకోలేక, అన్నం తినలేక, చేతుల నుంచి ఏది వస్తువు ఉన్నా జారి పడిపోయేటువంటి ఒక పెద్ద డిసీజ్కి దారితీస్తుంది. దీన్ని MND అంటాము, దాన్నే ALS అని కూడా అంటాం.
సో అలాంటి క్రానిక్ కండిషన్స్లోకి కూడా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చాలామంది ఇప్పుడు ఇంత కాంప్లికేషన్స్ ఉంటాయని చాలామందికి తెలియదు. జస్ట్ బ్యాక్ పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్స్తో సస్టైన్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఒకటండి, పెయిన్ కిల్లర్ వేసుకొని టెంపరీ సొల్యూషన్ కావాలా, బ్యాండైడ్ సొల్యూషన్ కావాలా, క్విక్ ఫిక్స్ సొల్యూషన్ కావాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. అది వేసుకుంటే 4 గంటలు 6 గంటలు హ్యాపీగా ఉంటారు. కానీ రూట్ కాజ్ ఎలిమినేషన్ చేస్తూ లోపల ఉన్న మూల కారణాన్ని తీసివేసి వాతాన్ని తగ్గించుకోగలిగితే ఆటోమేటికలీ అన్నీ తగ్గిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నడుము నొప్పి, సయాటికాకు సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ9.